హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎన్ఎస్డిఎల్ పాన్ ఏజెన్సీని ఎలా మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలో 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి, చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. ఫ్రమ్ సిఎస్సి లాగిన్లోకి రండి. ఇక్కడ మీ సిఎస్సి ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. మనం సిఎస్సిలో ఎన్ఎస్డిఎల్ వాడాలంటే ఏజెంట్ కన్ఫర్మేషన్ కంపల్సరీ. అందుకనే వీలైనంత త్వరగా ప్రతి ఒక్కరు కూడా ఏజెంట్ కన్ఫర్మేషన్ కంప్లీట్ చేయండి. సెర్చ్ బార్లో ఎన్ఎస్డిఎల్ అని టైప్ చేస్తున్నాను. ఎన్ఎస్డిఎల్ పాన్ సర్వీస్ వచ్చేసింది. రాగానే మనకి ఎన్ఎస్డిఎల్ పోర్టల్లోకి ఇలా రీడైరెక్ట్ అవుతాము. రీడైరెక్ట్ అయిన తర్వాత లాగిన్ విత్ డిజిటల్ సేవ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఎన్ఎస్డిఎల్ పాన్ అప్లికేషన్ పేజ్ ఓపెన్ అవుతుంది. మనకి స్టార్టింగే ఏజెంట్ రిజిస్ట్రేషన్ పేజ్ రాదు ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఏదైనా అప్లికేషన్ చేస్తూ ప్రాసెస్ ముందుకు వెళ్తుంటే సెకండ్ స్టెప్లో వస్తుంది. అందుకనే నేను నా దగ్గర ఉన్న ఒక పాన్ అప్లికేషన్ ఉంది, దాన్ని ఎంటర్ చేస్తున్నాను. మనకి ఇక్కడ దీంట్లో ఈకేవైసీ పాన్ చేయొచ్చు, స్కాన్ బేస్డ్ పాన్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఈకేవైసీ పాన్ అంటే మనకి 1 hour నుంచి 2 hours లోపు వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. స్కాన్ బేస్డ్ ఈకేవైసీ అంటే మనం సంతకం ఫోటోతో కలిపి వస్తుంది పాన్ కార్డు. అది కూడా 2-3 డేస్లో మన మెయిల్కి ఈ పాన్ వచ్చేస్తుంది, చాలా ఫాస్ట్గా ఉంటుంది. అందుకే వీలైనంత త్వరగా ఎవరన్నా చేసుకొని వాళ్ళు ఉంటే అర్జెంటుగా ఏజెంట్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి ఫ్రెండ్స్. లేకపోతే మీకు ఎన్ఎస్డిఎల్ త్వరలో పని చేయకుండా పోద్ది. పేమెంట్ పేజీలోకి వచ్చింది. మన సిఎస్సి వాలెట్ పాస్వర్డ్ ఇచ్చేసేసి పేమెంట్ చేసేయాలి. చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ వచ్చేసింది రిజిస్ట్రేషన్ అని, రిజిస్టర్ నవ్ అని. నేనే దాని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసేసి యూజర్ నేమ్ కూడా మన ఇష్టం వచ్చింది ఫిల్ చేయొచ్చు. మిగతా అన్నీ మన సెంటర్ డీటెయిల్స్ 1 by 1 ఫిల్ చేయండి, ఏమి మిస్టేక్స్ లేకుండా. చేశాక మనకి ఒక ఫోన్ నెంబరు, ఒక ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే అది వెరిఫికేషన్ చేయాలి. ఇప్పుడు ఓటీపీ వెరిఫికేషన్. సరే, నా సెంటర్ డీటెయిల్స్ అని నేను ఫిల్ చేస్తున్నాను. మొన్నటి వరకు అంటే ఆ రిజిస్టర్ నవ్ ఆర్ స్కిప్ అనే ఆప్షన్ ఉంది. స్కిప్ అనే ఆప్షన్తో పాన్ చేసేస్తున్నాము. ఇప్పుడైతే స్కిప్ అనే ఆప్షన్ చూపించట్లేదు, కంపల్సరీగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాల్సిందే. ఇక మొబైల్ నెంబరు జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసామో ఆ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఎందుకంటే ప్రతిసారి ఈ మొబైల్ నెంబర్తోనే మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది, కాబట్టి వర్కింగ్లో ఉన్న నెంబరే ఇవ్వండి. నేనైతే నెంబర్ ఇచ్చాను, వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసేస్తున్నాను. చేసేసి వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేశాను. ఆ మొబైల్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అలాగే మెయిల్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసిస్తున్నాను. మెయిల్ ఐడి ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేశాను. నా మెయిల్కి అయితే ఓటీపీ వచ్చేసింది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. సేమ్ ఇందాకట్లాగే వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేశాను. వెరిఫై అయిపోయింది. ఇప్పుడు సబ్మిట్ మీద క్లిక్ చేస్తున్నాను. మన ఏజెంట్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అయితే కంప్లీట్ అయిపోయి సక్సెస్ఫుల్ అని ఇలా పాపప్ వస్తుంది. కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.